వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపు కూడా ఒకరి వైపే కనిపిస్తుంది. అయితే నందమూరి ఫ్యామిలీ పైన ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఎప్పటికీ కూడా ప్రేక్షకులకి ఉంటుంది సహజంగా. బికాస్ పెద్ద పెద్ద హీరోల్ని అందించిన నందమూరి వంశంలో ప్రస్తుతం అందరి చూపు కూడా మోక్షజ్ఞ గారిపైనే ఉందంటే డౌటే లేదు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారు ఆయన నటనతో ఎంతోమంది లక్షల మంది ఫ్యాన్స్ని కూడా సంపాదించుకొని ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు బాలకృష్ణ గారు. నందమూరి తారక రామారావు గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు. బికాజ్ ఆయన నటన సార్వభౌమం కానీ ఆయన నట విశ్వరూపం కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకున్నటువంటి అభిమానులే దానికి నిదర్శనం. అయితే ఆ కోవలో నందమూరి బాలకృష్ణ గారు సక్సెస్ అయ్యారు. తర్వాత ఎవరు అరంగేట్రం చేస్తున్నారనే క్వశ్చన్ మార్క్. అయితే మొదట్లో మోక్షజ్ఞ గారు కొంచెం మూవీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టుగా, అలాగే ఓకే చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు మనం గతంలో చూసాం. అయితే అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల ఆయన కొంచెం హీరోగా కనిపించాలంటే కొంచెం వర్కౌట్ చేయాలన్న విమర్శలు కూడా మనం చూసాం. అయితే ఈ వార్తలు నిజమా అబద్ధమా అని తెలుసుకునే లోపే కాలం గడిచిపోయింది. అయితే ప్రస్తుతం మరొకసారి నందమూరి బాలకృష్ణ గారి తనయుడు మోక్షజ్ఞ గారు సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అలాగే కొన్ని వార్తా కథనాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే అవి నిజమేనంటూ కూడా బాలకృష్ణ గారు కొంచెం సుముఖంగానే స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆల్రెడీ. అయితే ఇది డిసెంబర్ మొదటి వారంలో పూజ కూడా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి క్లాప్ పడంగానే అభిమానుల్లో ఆనందం ఒకంత రెట్టింపు అవ్వచ్చు అనేది కూడా చూస్తున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ గారు సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకు మాత్రం ఇది ఒకంత తీపి కబురని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అది నిజమే అంటూ బాలకృష్ణ గారు అనౌన్స్ చేయడం కూడా ఒకంత స్ట్రాంగ్గానే ప్రేక్షకులు కానీ లేకపోతే నందమూరి అభిమానులు కానీ పండుగ చేసుకునేటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే మొదటి సినిమా సెట్టింగ్స్లోకి రాకముందే రెండో సినిమా గురించి కూడా రావటం ఒకంత ఆశ్చర్యపరుస్తుంది. సో నందమూరి మోక్షజ్ఞ గారి రెండో సినిమా కూడా లక్కీ భాస్కర్ ఆల్రెడీ మనం చూసాం. లక్కీ భాస్కర్ ఓటీటీలో భారీ కలెక్షన్స్ని కలెక్ట్ చేసింది, అలాగే కలెక్ట్ చేస్తూనే ఉంది కూడా. బికాస్ ఆ మూవీ స్క్రీన్కి ఎక్కించిన విధానం కానీ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ చేశారు. అయితే ఆ సక్సెస్ డైరెక్టర్తో ఆల్రెడీ సక్సెస్ కొట్టి సక్సెస్ఫుల్గా మూవ్ అవుతున్నటువంటి వెంకీ అట్లూరి గారితో రెండో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కూడా త్వరలోనే ఖరారు అవ్వబోతుందంటూ కూడా మనకు వస్తున్నటువంటి వార్తలు. సో ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది యంగ్ స్టార్స్ని, యంగ్ టైగర్స్ని, అలాగే నట విశ్వరూపాల్ని మనకు చూపించిన తర్వాత ఆ కోవలోనే ఇప్పుడు మోక్షజ్ఞ గారు కూడా రావటం, అలాగే రావాలి అన్న ప్రేక్షకుల కోరిక నిజం చేయటం కూడా ఇప్పుడు ప్రస్తుతం అది అందరికీ హర్షణీయమైనది. సో చూద్దాం ఎప్పుడు ఈ మూవీ వస్తుంది అనేది. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకి ఇప్పటికే లేట్ అయిందంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం ఎలాంటి మూవీ వస్తుంది, ఎంత సక్సెస్ఫుల్ మూవీ తీస్తారనేది కూడా. స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.